హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ డ్రైవ్. ఫ్రెండ్స్, ఈరోజు మనతో జ్యోతి గారు ఉన్నారు. హాయ్ అండి. ఈరోజు మేడం గారిది ఫైనల్ క్లాస్ స్పీడ్ క్లాస్ ఉంది. ఈరోజు ఈ క్లాస్తో ఫినిష్ అవుతుంది. ఇప్పుడు దాకా మనం ప్రాక్టీస్ చేసిన ముందు క్లాసెస్ అన్నిటిలో కొంచెం ముందు ఎక్కడన్నా స్లో అవ్వాల్సి వస్తుంది లేదా ఆగాల్సి వస్తుంది అనుకున్న ప్రతిసారి మనం ఫస్ట్ టైం యూస్ చేసాం, క్లచ్ యూస్ చేసాం. అంటే ఎక్కడ స్లో అవ్వాల్సి వచ్చినా సరే ఫస్ట్ క్లచ్, తర్వాతే బ్రేక్ యూస్ చేసాం. మనం ఎప్పుడన్నా ఈ ముందు క్లాసెస్ అన్నింటిలో ఫిఫ్త్ గేర్ యూస్ చేసామా? లేదు. స్పీడ్ మ్యాక్సిమం మా అయితే ఒక 40, 45, 50 నియర్ బై వెళ్ళాం. 60కి కూడా ఎక్కడ టచ్ అవ్వలేదు. 0 to 30 ఉండేదాన్ని జస్ట్ స్లో అంటాం. 30 to 60 యావరేజ్ స్పీడ్. ఓకే, ఫ్యూయల్ ఎఫిషియన్సీ కానీ అంతా ఒక 4th గేర్ వరకు మనం యూస్ చేసుకోవచ్చు. 60 నుంచి 80 వరకు స్పీడ్ కింద కన్సిడర్ చేస్తాం. మనం స్పీడ్ వెళ్ళాలనుకున్న ప్రతిసారి సపోజ్ 80+ వెళ్తే కనుక అది ఓవర్ స్పీడ్, హై స్పీడ్, ఓవర్ స్పీడ్. సో మనం 80+ ఎప్పుడు వెళ్తామంటే మనం చాలా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, మనకి డ్రైవింగ్ బాగా వచ్చినప్పుడు, మన వెహికల్ మంచి కండిషన్లో ఉన్నప్పుడు. మనం బయలుదేరిన ప్రతిసారి బ్రేక్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, బ్రేక్ షూస్ లేదా టైర్ కండిషన్ ఎలా ఉంది, బ్రేక్ ఆయిల్ ఎలా ఉంది, ప్రతిసారి చెక్ చేసుకోలేము, జనరల్గా వెళ్ళిపోతూ ఉంటాం. సో అందుకని మనం అవన్నీ చెక్ చేయకుండా, వెహికల్ కండిషన్ మొత్తం ఏమీ చెక్ చేయకుండా బిలో 80 వెళ్తే అన్నీ గుడ్. స్పీడ్ కంట్రోల్ ఉంటుంది, మన బ్రేకింగ్ ఎఫిషియన్సీ ఉంటుంది, అలానే మనకి మైలేజ్ కూడా మంచి మైలేజ్ వస్తుంది. మేము ఇక్కడ నుంచి సపోజ్ ఒక ఒంగోలు వెళ్ళి రావాలి అంటే మధ్యలో లెఫ్ట్, రైట్ చాలా టర్నింగ్స్ వస్తాయి. డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు ఉంటారు, ఎలా పడితే అలా డ్రైవ్ చేసే వాళ్ళు ఉంటారు, హెవీ వెహికల్స్ ఉంటాయి. సో మనం స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకుంటే మనం సేఫ్టీగా ఉంటాం. 60 to 80 ఉంటే అది మంచి స్పీడ్. మనం 80లో వెళ్ళినా ఒక 60 కిలోమీటర్స్ ఒంగోలు వెళ్ళాల్సి వచ్చినా, 100లో వెళ్ళినా మహా అయితే ఒక 10 minutes కూడా వేరియేషన్ రాదు. సో మనం 100లో కానీ 90లో కానీ వెళ్ళాలంటే చాలా చూసుకోవాల్సి వస్తుంది, చాలా కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది, సడన్ మూమెంట్ చేయాల్సి వస్తుంది, ఎమర్జెన్సీగా ఏది పడితే అది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అంత మనం యూజ్ చేయకుండా ఒక 10 నిమిషాలు లేట్ అవుతుంది అంతే. సేఫ్టీ ఉంటుంది, మనకి కూడా మైలేజ్ వస్తుంది, వెహికల్ కూడా బాగుంటుంది. సో ఇప్పుడు మనం 61st గేర్లో ఇనిషియల్గా మనం ఎక్సైటర్ ఇవ్వకుండా ఎంత స్పీడ్ వెళ్తూ ఉంటుంది కారు? 10 బిలో వెళ్తుంది. ఒక కార్ 6 వెళ్తుంది, ఒకటి 9, మనది అయితే 9 వెళ్తుంది. సో సెకండ్ గేర్లో అయితే ఒక 15 వెళ్తుంది. అలాగే 5th గేర్కి కూడా ఒక ఇనిషియల్ మూమెంట్ ఉంటుంది, అదే 50, నియర్ బై 50, 45 నుంచి 50 వరకు మన కార్ ఇంజన్ బట్టి, దాని సీసీని బట్టి, ఆర్పిఎంని బట్టి మనం ఒక మినిమం ఒక 45 నుంచి 55 ఆ రేంజ్లో వెళ్తుంది. మన కార్ అయితే ఒక 50 వెళ్తుంది. సో మనం 80లో వెళ్తున్నప్పుడు సపోజ్ మనం 15లో వెళ్తున్నాము ఫస్ట్ గేర్లో, ఎక్సైటర్ వదిలేస్తే ఎంతకి డ్రాప్ అవుతుంది? 10కి డ్రాప్ అవుతుంది ఫస్ట్ గేర్లో, 15 నుంచి. అలానే మనం 80లో వెళ్తున్నా సరే ఎక్సైటర్ వదిలేస్తే 50కి డ్రాప్ అవుతుంది. ఓకేనా? అంటే 50 వరకు మనం బ్రేక్ చేయకుండా ఇంజనే బ్రేక్ చేస్తుంది. ఇంజన్ బ్రేక్ చేసేస్తుంది. మనం ఎంత 80లో తీసుకెళ్ళి వదిలిపెట్టినా సరే ఇంజన్ బ్రేకింగ్ జరిగిపోయి వెహికల్ అనేది ఒక 45, 50లో అలా కాన్స్టెంట్గా వెళ్తూ ఉంటుంది. సో అప్పటిదాకా మనం క్లచ్ క్లోజ్ చేయవసరం లేదు. ఓకేనా? అది మెయిన్. ఇక్కడ ఏంటంటే హైవేలో మనం ఎంత దూరం ఉన్నా సరే తక్కువ టైంలో వెళ్తాం, బ్రేకింగ్ తక్కువ యూస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు దాకా మనం ట్రాఫిక్లో అక్కడున్న 3 పెడల్స్లో ఏమేమి పెడల్స్ యూస్ చేసాం? క్లచ్, బ్రేక్ మెయిన్గా యూస్ చేసాం. ఎక్సలేటర్ ఎక్కడో రేర్గా యూస్ చేసాం. అలాగే హైవేలో క్లచ్ రేర్గా యూస్ చేస్తాం. స్లో అవ్వాలి, 70లో వెళ్తున్నాము, స్లో అవ్వాలి, డైరెక్ట్గా బ్రేక్ యూస్ చేయొచ్చు. ఎంతవరకు? 50 వరకు కంప్లీట్గా యూస్ చేస్తాం. అంటే స్పీడ్ 50 వరకు, అంటే స్లో చేయడానికి బ్రేక్ యూస్ చేసేసి మళ్ళీ యాక్సిలేటర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే, మళ్ళీ మనము 50 కంటే తగ్గుతున్నాం. సపోజ్ ఒక జంక్షన్లో ఎవరు అడ్డుగా వచ్చేస్తూ ఉన్నారు, బ్రేక్తో స్లో చేస్తాం ఫస్ట్. లేదా వాళ్ళు కంటిన్యూగా వస్తూ ఉన్నారంటే అప్పుడు టక్ మనం క్లచ్ క్లోజ్ చేస్తాం. సో అప్పుడేంటి, వాళ్ళు అడ్డు రారు కదా. ఒకవేళ వాళ్ళు అడ్డు వచ్చి ఆగిపోతే మనం ఆల్రెడీ క్లచ్ క్లోజ్ చేసి పెట్టి ఉంచుతాము, స్టాప్ అయిపోతుంది. ఓకే, అలాగే మనము సడన్గా ఎవరైనా వచ్చినప్పుడు జస్ట్ బ్రేక్ టచ్ చేసేసి మళ్ళీ ఓపెన్ చేసేసిన క్లచ్ అవసరం లేదు. క్లచ్కి ఒకవేళ రెస్ట్ ఇవ్వాలనుకుంటే క్లచ్ లెక్కి ఇట్లాంటి హైవేలో రెస్ట్ ఇవ్వచ్చు. ఇలాగా లెఫ్ట్కి పెట్టుకోవాలి ఇట్లాగా.
అంతేగాని కిందకి పెట్టకూడదు, వెనక్కి తీయకూడదు. ఓకేనా? ఇట్లా పెట్టుకొని ఇట్లా సైడ్. చాలా కార్లకి ఇప్పుడు లేటెస్ట్ వాడికి ఇక్కడ డమ్మీ పెడల్ వస్తుంది, ఊరికి చిన్న గట్టులా ఉంటుంది, జస్ట్ కాళ్ళు ఇలా పెట్టుకోవచ్చు ఇట్లా. సో ఓకేనా? ఒక రికార్డ్ అవుతుందా? ఓకే అవుతుంది. ఓకే 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 స్టార్ట్ చేసేయండి. ఇండికేటర్ ఆఫ్ చేసుకొని మనం ఎటు వెళ్తున్నాం అటు ఇండికేటర్ వేసేసి ఓకే కంటిన్యూ. మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. హైవేలో మనం అలా ఇలా చూసేలోపు వెనకాల ఉన్న వెహికల్ స్పీడ్గా దగ్గరకు వచ్చేస్తుంది. సో మనం కేర్ఫుల్గా ఒక స్ట్రైట్ లైన్లో మెయింటైన్ అవుతూ ఉండాలి. ఓకే, 5th గేర్ వేసినాక హ్యాండ్ ఇక్కడే ఉంచుకోండి. ఓకే, హ్యాండ్ ఇక్కడే ఉంచుకోండి. ఎందుకంటే స్ట్రైట్ రోడ్ ఉన్నప్పుడు 2 హ్యాండ్స్ అవసరం లేదు. మనం ఏదైనా టర్న్ చేయాల్సి వస్తుంది అనుకున్నప్పుడు 2 హ్యాండ్స్ రెడీగా ఉంచుతాం. ఇండికేటర్తో పని అయిపోయిందా? ఓకే, వేసేయచ్చు. హైవేలో ఏంటి అంటే రోడ్ ఖాళీ ఉంటుంది కదా, ఊరికే గేర్స్ పడిపోతాయి. జస్ట్ అలా పికప్ చేయడం, నెక్స్ట్ గేర్ పడుతుంది, పికప్ చేయడం, నెక్స్ట్ గేర్ పడుతుంది. సో ఈ స్పీడ్ క్లాస్ మనం ఎందుకు దీనిలో ఇంక్లూడ్ చేసాము అంటే స్పీడ్ వెళ్ళాల్సి వస్తుంది కొంచెం అప్పుడప్పుడు. సో మనం మెల్లగా అలవాటు అయిపోయిన తర్వాత స్పీడ్ కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఇలా నేను ఉన్నప్పుడే మీరు వేసేయచ్చు. నేను ఉన్నప్పుడే మీకు కూడా కొంచెం స్పీడ్ అలవాటు అయితే ఒకసారి ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ చేస్తే మీకు తర్వాత స్పీడ్ వెళ్ళాలన్నా కానీ ఒక భయం పోతుంది, వెళ్ళచ్చు. కంటిన్యూ. 55కి వెళ్ళిన తర్వాత 6th గేర్ వేసేయచ్చు. కంటిన్యూ. కొంచెం స్పీడ్ వెళ్ళండి. ఈరోజు ఏంటంటే మెయిన్గా స్పీడ్ క్లాసే కదా, స్పీడ్ ఒకసారి వెళ్తే అక్కడ జంక్షన్ మనం స్పీడ్ వెళ్తేనే ఆ జంక్షన్లో ఏం చేయాలనేది చెప్పుకోగలం. వేసేయచ్చు. ఎస్, ఇంకా మనం 2 హ్యాండ్స్తో స్టీరింగ్ పట్టుకొని స్పీడ్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకొని మనం ఎక్కడ ఈ సైన్ బోర్డ్స్ లెఫ్ట్లో రైట్లో ఉండే సైన్ బోర్డ్స్ మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. మనం స్పీడ్ వెళ్ళేటప్పుడు మనకు ముందుగా కనిపించవు. సో సైన్ బోర్డ్ అయితే ఎంత నైట్ టైం అయినా మనకి అక్కడ రిఫ్లెక్టర్ ఉంటుంది, ఎంత దూరం నుంచే తెలిసిపోతుంది మనకి. వెళ్ళచ్చు. స్పీడప్ చేయండి. ఇక్కడ ఒక సైన్ వచ్చింది చూడండి, ఎక్స్ అంటే క్రాస్ రోడ్స్, జంక్షన్ ఆర్ క్రాస్ రోడ్ వస్తుంది. ఇలాగ వెళ్తుండే నేను చెప్తాను ఏం చేయాలో. ఓకే, రెడీ టు బ్రేక్, రెడీ టు క్లచ్, రెడీ టు బ్రేక్. లెగ్ ఎక్కడికి రావాలి? అవును, హార్న్ యూస్ చేయండి. ఓకే, పర్లేదు వెళ్ళచ్చు. ఓకే, మళ్ళీ యాక్సిలేటర్ కంటిన్యూ. చూడండి ఎంత పడిపోయాం, 50కి. మనం క్లచ్ క్లోజ్ చేయలేదు, గేర్ ఏం చేంజ్ చేయలేదు. మళ్ళీ స్పీడప్ చేయండి. కంటిన్యూ. అలాగే స్పీడప్ చేసి 75లోకి వెళ్ళండి. అంటే మనం ఎమర్జెన్సీలో కూడా ఏమి యూస్ చేయాలి, ఫస్ట్ 60+ ఉన్న ప్రతిసారి ఫస్ట్ బ్రేక్ వేసేసి వెంటనే క్లచ్ క్లోజ్ చేయాలి. అది ఎలానో ఒక జంక్షన్ దాటిన తర్వాత ఎక్స్పీరియన్స్ చేద్దాం, ఒకసారి చేసి చూద్దాం. ఓవర్టేకింగ్ హైవేలో మనకి మెయిన్గా ఓవర్టేకింగ్, ఇలాంటి టర్నింగ్స్లో ఓవర్టేకింగ్ చేయకూడదు. అండ్ మన వెనకాల నుంచి ఓవర్టేక్ జరుగుతుంది కదా, మీరు మెల్లగా సైడ్ వచ్చేయండి, లెఫ్ట్ మిర్రర్ చూసుకొని వీలైనంత ఎక్స్ట్రీమ్ లెఫ్ట్కి వచ్చేస్తే ఆపోజిట్లోంచి వెళ్ళిపోతుంది. మన ఆపోజిట్లో కూడా ఓవర్టేక్ జరుగుతుంటే మనం ఓవర్టేక్ ట్రై చేయకూడదు. వెళ్ళచ్చు. స్పీడప్ చేయండి, కంటిన్యూ. కొంచెం స్పీడ్ పోనీయండి. రెడీ టు బ్రేక్, చెక్ చేయాలి అటు ఇటు. ఓకే, సెంటర్ చేయండి, పర్లేదు. కంటిన్యూ. మళ్ళీ యాక్సిలేటర్, స్పీడప్ చేయండి. ఓకే, మనం ఒక వెహికల్ని ఓవర్టేక్ చేయాలంటే అట్లా బ్యాక్ టైర్ ఉంది చేసారా, అది లారీ అయినా బైక్ అయినా ఆటో అయినా, దాని బ్యాక్ టైర్ మొత్తం మనకి ఈ కార్నర్లోకి వచ్చిందాక కనిపించాలి. సో అప్పుడు మనం సైడ్ అయిపోయినట్టు. స్ట్రైట్గా వెళ్ళిపోయి మళ్ళీ మనం ఆ వెహికల్ మీదకి లెఫ్ట్కి ఎప్పుడు వెళ్ళాలి అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, లెఫ్ట్ మిర్రర్లో దాని ఫ్రంట్ పార్ట్ మొత్తం కనిపించాలి. హారన్ స్ట్రైట్ వెళ్ళచ్చు. కంటిన్యూ. కొంచెం స్పీడప్ చేయండి. మళ్ళీ మెల్లగా 70 టచ్ అవ్వండి. 70లో ఉన్నప్పుడు ఒకసారి బ్రేకింగ్ చేద్దాం.
అట్లా లెఫ్ట్ చూడాలి, అప్పుడు ఆపోజిట్ కార్ వస్తుంది, లెఫ్ట్ చూసుకొని రావాలి. స్పీడప్ చేయండి. కాస్త స్పీడ్ పోనండి. లెఫ్ట్కి రండి, ఆ వెహికల్ బైక్ వెనకాలకి రండి. ఆపోజిట్లో ఓవర్టేకింగ్ జరుగుతుంది. అతను జరగండి అని కూడా సైన్ కూడా వేసాడు. సో ఇంకొంచెం లెఫ్ట్ రండి, పర్లేదు ఇలా వెళ్ళని చెప్తాను, బైక్ దగ్గరికి వెళ్ళండి. ఓకే, ఇప్పుడు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, కొంచెం స్పీడ్ పోనండి. బ్రేక్ టచ్ చేయండి, 50 వరకు బ్రేక్ టచ్ చేయండి, టచ్ చేయండి, ఇంకొంచెం బ్రేక్. ఓకే, మళ్ళీ బ్రేక్ వదిలేయండి. యాక్సలేషన్ స్లో చేసామన్నమాట. వెళ్ళండి. అంటే ఏంటి, సడన్గా మన ముందు ఏదన్నా వెహికల్ స్లో అయింది. ఎందుకు స్లో అవుతుంది? దాని ముందు ఏదో ఒకటి అడ్డుగా వస్తే, ఇప్పుడు లారీ ఉంది, లారీ ముందు బైక్ ఉందో లేదో మనకు కనిపిస్తుందా? సో అతను లైటింగ్ చూసి, బ్యాక్ డేంజర్ లైట్ చూసి మనం స్లో చేస్తాం. సో అలా స్లో చేయడానికి 50 వరకు స్లో చేయడానికి బ్రేక్ చాలు, క్లచ్ అవసరం లేదు, గేర్ ఏం నీడ్ లేదు. సో మళ్ళీ మనం పికప్ చేసుకొని వెళ్ళొచ్చు. ఓవర్టేక్ చేసేటప్పుడు మనం ఆపోజిట్ ఏదైనా వస్తుంది అనుకోండి, ఇలా సైడ్ అవుతాం, అలా వెహికల్ ఏమవుతుంది, స్లో అవుతుంది. హార్న్ ఓవర్టేక్ చేసేటప్పుడు ఖచ్చితంగా హార్న్. అలా మనం స్లో అయినప్పుడు, బాగా స్లో అయితే 40 దగ్గరకు వస్తే ఏం చేస్తాం, 4th గేర్ వేసుకొని ఓవర్టేక్ చేయాలి. అలా వెళ్ళండి, కొంచెం స్పీడప్ చేయండి. ఓకే, 60+ ఉన్నాం కదా, వెళ్ళండి, కొంచెం వెళ్ళండి. ఈ గ్రీన్ కలర్ బోర్డు వరకు ఎక్సైటర్ వాడండి. ఇప్పుడు బ్రేక్ దగ్గరకు వచ్చేయండి. ఓకే, రెడీగా ఉండండి. ఎక్కువ మంది ఉన్నప్పుడు లైట్గా స్లో చేయండి, లైట్గా. ఓకే, బ్రేక్ వదిలేసేయండి, మళ్ళీ యాక్సిలేషన్. అలా హార్న్ సపోర్ట్తో మనం ఎవరైనా స్లోగా వచ్చేవాళ్ళని ఆపొచ్చు. మళ్ళీ స్పీడప్ చేయండి, కంటిన్యూ. ఇప్పుడు ఆ ప్లేలిస్ట్ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు నార్మల్ వీడియోస్కి రండి. ఈ రివర్స్ గేర్ మూమెంట్లు, ఒక గేర్ బదులు ఇంకో గేర్ వేస్తే ఏమవుతుంది, ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట ఆ వీడియోస్లో. ప్లేలిస్ట్ కాకుండా నార్మల్ వీడియోస్లో. రెడీ ఉన్నారా? మీరు ఇప్పుడు రాంగ్ రూట్ వెళ్ళారు, మిడిల్లోకి వెళ్ళారు, చూసారా? వెళ్ళకుండా మన రూట్లోనే ఉండాలి మ్యాక్సిమం. కంటిన్యూ. కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ చేసుకొని వద్దాం. వెళ్ళండి, స్పీడప్ చేయండి. మనం 45, 50 దగ్గరలో ఉన్నా కానీ మనం సేమ్ గేర్ మెయింటైన్ అవుతుంది. ఇంతవరకు మనం ఒక్కసారి కూడా క్లచ్ క్లోజ్ చేయలేదు, గేర్ ఏం చేంజ్ చేయలేదు. కంటిన్యూ, వెళ్ళొచ్చు. ఓకే, ఆ ఆటో ఉంది కదా ఫ్రంట్లో, సైడ్ ఆగిన ఆటో పక్కన ఆపేసి యూటర్న్ చేసుకొని వచ్చాను. ఇంకా స్పీడ్లో వెళ్ళేటప్పుడు ఏమైనా డౌట్లు ఉన్నాయా? మెల్లగా స్పీడ్ క్లాస్ కూడా నేను చేశాను ఆల్రెడీ, హైవే క్లాస్ చూసారా? సైడ్ ఆగాలంటే స్టెప్స్ ఏమేమిటి? ఇండికేటర్, క్లియరెన్స్. ఎస్, ఉందా? క్లియరెన్స్ ఉందా? వీలైనంత సైడ్ కాపండి. ఓకే, ఈ బోర్డు దగ్గర, మెస్ బోర్డు దగ్గర ఆపేసేయండి. లేదు, ఓకే, యూటర్న్ చేసుకొని ఇంకా మనం ఎప్పుడన్నా హైవేలో ఆపాల్సి వస్తే ఆ ఎల్లో మార్జిన్ లైన్కి మొత్తం సైడ్కి వచ్చేసి సైడ్ ఆపుకొని, కార్ ఇక్కడ ఎక్కువసేపు ఆపాలంటే కనుక ఇంకొంచెం సైడ్ ఆపొచ్చు. ఓకే, లేదు కొంచెంసేపు ఆపి వెళ్ళిపోతాం అనుకుంటే ఏం యూస్ చేస్తాం, హజార్డ్ సింబల్ యూస్ చేసుకొని మన కారు స్టాప్ అయింది అని వెనకాల క్లియర్గా చెప్తాం. యూటర్న్కి స్టెప్స్ ఏమేంటి చేసేయండి అంతే. ఇండికేటర్, ఫస్ట్ గేర్, ఓకే, క్లియరెన్స్, స్టీరింగ్. ఇండికేటర్ మీ స్టీరింగ్ కదిలించడం పోయింది, మళ్ళీ వేసుకోండి. ఎస్, ఈలోపు మనం ఏం చేయొచ్చు, బైటింగ్ పాయింట్లో హోల్డ్ చేసుకుంటే మనం ఈజీగా తక్కువ గ్యాప్ ఉన్నప్పుడు వెళ్ళిపోవడానికి ఈజీ ఉంటుంది. ప్లస్ జర్క్ కూడా రాదు, ఇంజిన్ ఆగే ఛాన్స్ లేకుండా. క్లచ్ సేమ్ ఇలాగే మెయింటైన్ చేస్తాం. ఓకే, వెళ్ళొచ్చు. ఓకే, కంటిన్యూ. చేసేది. ఓకే, వీలైనంత లెఫ్ట్లోకి ఎంటర్ అయ్యి మన దగ్గర కూడా స్పీడ్ ఉన్నప్పుడు ఎల్లో లైన్ క్రాస్ చేసి అటు వెళ్తాం, వెళ్ళిపోవచ్చు రైట్. అయిపోయింది, సెకండ్ గేర్ అయిపోయింది. మనం సౌండ్తోనైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు, స్పీడ్ అయినా చూసుకోవచ్చు. ఓకే, మనం వెళ్ళాల్సిన సైడ్కి ఇండికేటర్. అట్లా ఎక్కువ వెహికల్స్ వస్తున్నప్పుడు ఏం చేస్తాం, మనము క్లియరెన్స్ లేనప్పుడు మనం వెళ్ళాల్సిన స్ట్రీట్ ఆపోజిట్లో ఆగుతాం, ఆగేసి క్లియరెన్స్ ఉన్నప్పుడు వెళ్తాం. అంతేగాని మధ్యలోకి వెళ్ళిపోయి
మధ్యలో వెళ్ళిపోదాం దూరేద్దాం అని అయితే వెళ్ళకూడదు. ఓకే, మెల్లగా సైడ్ అయిపోండి. ఇటు సైడ్ అది స్లో చేయండి. ఇంకా వెళ్ళొచ్చా ఇప్పుడు? స్ట్రైట్ అవసరం అయితే స్టాప్ చేసుకోండి. స్టాప్ చేసి సేమ్ యూటర్న్ చేసేటప్పుడు స్టెప్స్ తర్వాత సేమ్ స్టెప్స్ 1 రౌండ్ తిప్పితే సరిపోతుంది, ఎందుకంటే బాగా వైడ్ ఉంది కదా. కొంచెం తగ్గించండి, హాఫ్కి 1కి మధ్యలో. అది ఏ గేర్లో మూవ్ అవుతాం మనం? ఫస్ట్ గేర్. ఓకే, బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా క్లియరెన్స్ ఉండాలి. స్టీరింగ్ నాకు తెలిసి కరెక్ట్గా సరిపోతుంది. ఓకే, క్లియరెన్స్ వచ్చేసింది. బ్రేక్ తగ్గించేసి క్లచ్ కూడా కంట్రోల్ ఉంచుకుంటే సరిపోతుంది. ఓకే, మనం ఏ మార్జిన్ ఎంటర్ అవ్వాలి ఇప్పుడు? లెఫ్ట్ మార్జిన్ ఎంటర్ అవ్వాలి. కరెక్ట్. వెళ్ళొచ్చు స్ట్రైట్. రోడ్డు మీదకి వెళ్ళండి, కొంచెం దూరం ఉందిగా. ఫస్ట్ గేర్ వేయచ్చు, కొంచెం స్పీడప్ చేసి సెకండ్ కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ ఈ కరెంట్ పోల్స్ ఉన్నాయి కదా, ఆ పోల్ దగ్గర ఆపండి. ఇక్కడ నుంచి ఏం చేయాలి? అక్కడ ఆపాలంటే నెక్స్ట్ మిర్రర్ చూడలేదు, మిర్రర్ కొంచెం సైడ్ దీని పర్లేదు. ఓకే, కొంచెం సైడ్ దీన్ని. ఓకే, స్ట్రైట్గా పోల్ దగ్గర ఇక్కడ స్టాప్. ఇప్పుడు మనం రోడ్డు మీదకి ఎక్కువ పర్సెంటేజ్ ఆపాము, సో మన కారు ఆగుందని తెలియాలిగా. వేసేసి ఇక్కడ ఆపాలంటే ఏం చేస్తాం? ఫస్ట్ న్యూట్రల్, బ్రేక్, క్లచ్ స్లోగా ఓపెన్ చేసుకొని కంప్లీట్ బ్రేక్. ఓకే, సీట్ బెల్ట్ తీసేసుకొని కొంచెం సీటు దాడి దిగిన తర్వాత వెనక్కి. ఓకే, ఇప్పుడు వెనక్కి సార్. ఓకే, మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? స్పీడ్గా వెళ్తే చాలా బాగుంది. మెల్లగా అలవాటు అయితే స్పీడ్ డ్రైవింగ్ బాగుంటుంది. అసలు మీరు జాయిన్ అవ్వకముందు ఎలా ఉంది, ఇప్పుడు ఏమనుకుంటున్నారు? డ్రైవింగ్ అసలు చేయగలను అనుకుంటున్నారా? అసలు నేను డ్రైవింగ్ చేస్తాను అంటే అసలు అంత స్పీడ్గా ట్రాఫిక్ లో చేస్తానని అనుకోలేదు, కానీ ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ప్రాక్టీస్ చేస్తూ ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర కార్ ఉంది కాబట్టి నేను ఒక రోజు వచ్చి తీపిస్తాను, ఇవాళ రేపు చూసుకొని కొంచెం ఫ్రీ టైం చూసుకొని ఒక 1 అవర్ అట్లాగా బీచ్ రోడ్ వైపు అలా తిరిగేసి వద్దాం. స్పీడ్ బ్రేకర్స్ ఉండే రోడ్డు వెళ్ళేసి అట్లా మెల్లగా మీరు కూడా మార్నింగ్ టైమ్ ట్రాఫిక్ లేని టైంలో ఓపెన్ రోడ్స్ లో ప్రాక్టీస్ చేయండి ఒక 5-6 రోజులు. తర్వాత మెల్లగా మనం ఎట్లా చేసాము, డివైడర్ ఉన్న రోడ్డుకి వెళ్ళాం. అలాగే డివైడర్ ఉన్న రోడ్డు ఇటు వేటపాలెం సైడ్, ఇటు పేరాల సైడ్ తిరగండి. మెల్లగా అది అయిపోయిన తర్వాత కొంచెం స్ట్రీట్స్ లోకి అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క 2-3 డేస్ ఒక ప్రాక్టీస్, మళ్ళీ ఇంకొక 2-3 డేస్ ప్రాక్టీస్. ట్రాఫిక్ లోకి ఫైనల్ గా వెళ్ళండి. మధ్య మధ్యలో ఖాళీ రోడ్ దొరికితే రివర్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఫీడ్బ్యాక్ పంపిస్తాను, రేటింగ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.